చిలకడ దుంప అప్పాలు. చిలకడ దుంప అప్పాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. ఉడకబెట్టిన చిలకడ దుంపలు, మల్టీగ్రెయిన్ పిండి, ఉడి బియ్యం పిండి, నువ్వులు, యాలకుల పొడి, ఖర్జూరా పొడి, సైంధవ లవణం, వెన్న. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఏంటో కూడా చూసేద్దాం. కొంచెం డిఫరెంట్గా మనం రెగ్యులర్గా అంటే అప్పాలు స్టైల్లోనే తయారు చేస్తాం, కానీ ఇంగ్రీడియంట్స్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. సో అప్పాలు అనగానే వెంటనే గుర్తొచ్చేది ఆంజనేయ స్వామికి కదా. అవును. సో అప్పాలు అంటే ఆంజనేయ స్వామికి ఇష్టమైనవని అని అనుకుంటాం. అవును. సో అందుకనే మనం సమర్పణ చేస్తాం. సో ఇలాంటివి చేసినా కూడా మనం నైవేద్యం కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం తయారు చేసేసుకుందాము. ఇంకెందుకు ఆలస్యము, అలా తయారు చేసి చక్కగా తినేసి ఆరోగ్యంగా ఉందాము. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి మ్యామ్? నేను ఇక్కడ బౌల్ కూడా సిద్ధం చేసేసాను. ఫస్ట్ మనం ఉడకబెట్టుకున్నటువంటి చిలకడ దుంపలని మంచిగా మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి. దీంట్లో మనం మల్టీగ్రెయిన్ పిండి ఉంది కదా, సో దాన్ని వేసుకొని కలిపేసుకున్నాం. ఒక్కొక్క ఇంగ్రీడియంట్ మెల్లమెల్ల అన్ని వేసేసుకుందాము. ఒక హాఫ్ కప్పు మల్టీగ్రెయిన్ పిండి, అలాగే హాఫ్ కప్పు ముడి బియ్యం పిండి, ఖర్జూర పొడి, ఒక చిన్న కప్ అనమాట. చిన్న కప్లో హాఫ్ కప్పు ఖర్జూర పొడి. బయట కూడా దొరుకుతుంది, ఎలాగా ఏంటి అనేది కూడా ఆలోచించక్కర్లేదు మనం. సో ఇప్పుడు నువ్వులు కూడా మొత్తం వేసేనా? నువ్వులు కూడా మనకు ఒక పావు కప్పు ఉన్నాయి. నువ్వులు పావు కప్పు, యాలకుల పొడి కొద్దిగానా వేసేయండి, మొత్తం వేసేనా. యాలకుల పొడి కూడా ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం టేస్టీగా కూడా ఉంటుంది. అలాగే ఇక్కడ సైంధవలోనే కొంచెం జస్ట్ వేసి వేయనట్టుగా ఒక పావు స్పూన్ ఇంత సరిపోతుంది. జస్ట్ మనకి అలా వేసి వేయనట్టుగా వేయాలన్నమాట. టేస్ట్ అనేది బాగుంటుంది అని ఇవన్నీ నేను కలుపుతూ ఉంటాను. టేస్ట్ కోసమనే కాకుండా ఈ సైంధవలోన మనం ఇక్కడ యూజ్ చేసేటువంటి తీపి పదార్థాలు ఉన్నాయి కదా, ఖర్జూర పొడి, ఇలాచి పొడి, వీటన్నింటికి కూడా మనం షుగర్ ఎక్కువ అవ్వకుండా కూడా కొంచెం నియంత్రిస్తుంది. అది కూడా మనకు ఒక వెహికల్ లాగా పనిచేస్తుందని చెప్పాలి. సైంధవ లవణం మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది, అలానే హై షుగర్ కంటెంట్ కూడా తగ్గిస్తుంది. మనకి చిలకడ దుంపలలో కూడా కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కదా. కొంచెం పోసుకొని కలుపుకొని చూసుకుంటూ ఉండాలి. అంటే మనకి అప్పాలు ఒత్తడానికి ఎలా అయితే పిండి కావాలో దానికంటే ఇంకొంచెం లూజ్గా ఉంటుంది ఇప్పుడు మనం తయారు చేసుకునేది. సో చూసారు కదా, ఇలా చక్కగా సాఫ్ట్గా ఇలాగా ఒత్తేసుకోవాలన్నమాట, కలిపేసుకోవాలి. మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలాగా. ఇప్పుడు ఏం చేయాలంటే మ్యామ్, స్టవ్ వెలిగించేసిస్తారా? పాన్ పెట్టుకుందాం. ఇదిగోండి బటర్, నేను ఇలాగే ఒక స్పూన్ ఇవ్వండి. ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, ఇక్కడ బటర్ పేపర్ ఒకటి ఇంట్లో ఉంటే అది తీసుకోవచ్చు. అది తీసేసుకొని ఒకవేళ అది ఇప్పుడు మీకు తయారు చేసుకోవాలనిపించింది, బటర్ పేపర్ లేదు అనుకున్నప్పుడు పాల ప్యాకెట్స్ ఉంటాయి కదా, సో మిల్క్ ప్యాకెట్స్ కూడా తీసేసుకొని జస్ట్ ఇలాగా ఆయిల్, ఫస్ట్ టైం ఇలా ఆయిల్ అప్లై చేసేసుకొని ఒకసారి ఇదిగో ఇలా అన్నమాట. ఇంకా కొంచెం పల్చగా కూడా రావచ్చు. సో అప్పాలు ఎలా చేసుకుంటారో అందరికీ తెలుసు కాబట్టి ఆ అప్పాల్లాగా ఒత్తేసుకొని వెన్న ఆల్రెడీ వేసేసుకున్నాము, అటు ఇటు కాల్చేసుకోవాలి. సో నేను ఈ పని చేస్తూ ఉంటాను అనమాట. ఇలా అప్పాలు తయారు చేసేస్తూ ఉంటాను. ఈ లోపల మేడం అసలు చిలకడ దుంపలు అంటే ఈ రెసిపీ ఎవరి కోసం చెప్పారో, దానివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి ఏంటి అనేది చెప్పేస్తారు మ్యామ్. సో చూస్తున్నారు కదా, చిలకడ దుంపలతోటి మనము చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మనకి ఆయుర్వేద శాస్త్రంలో కూడా వీటిని మనకి ధాతు పోషణకి చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పారు. అది శరీర ధాతు పోషణ, ఇంకా మానసిక ధాతులకి కూడా మనకి చాలా బాగా ఉపయోగపడతాయి. అంటే మనకి సత్వరజ స్తమో గుణాలని కొన్ని ఐడియా ఉందా మీకు? సత్వగుణము, రజగుణం, సాత్విక్ మూమెంట్ అంటున్నారు ప్రస్తుతానికైతే. సాత్విక్ డైట్ ఎలా అయితే మనకి హెల్ప్ చేస్తుందో మన శరీరానికి, అలాంటి సిమిలర్గా మనం ఈ రెసిపీ మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. అంటే మనలో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ కానివ్వండి, మన ధాతు పోషణ కరెక్ట్గా జరగడానికి ఉపయోగపడుతుంది. అండ్ మానసిక ఒత్తిడి కూడా ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఇలాంటి రెసిపీస్ కానీ తిన్నట్లయితే మనకి ఆ నెగిటివ్ ఎఫెక్ట్స్ అన్ని తగ్గి మనకి డెవలప్మెంట్ అనేది బాగుంటుంది.
సో చూసారు కదా, అప్పాలు అనేది మనకి ఈ సైజులో ఉంటాయి కాబట్టి అలా ఒత్తేసుకొని కొంచెం మనకు ఒకవేళ కనుక పెద్దగా వచ్చింది అనుకుంటే ఇలాంటి బౌల్ మనం ఏ సైజులో అయితే తీసుకుంటున్నామో ఆ బౌల్ తీసుకొని దాని మీద అలా ప్రెస్ చేస్తే కరెక్ట్ షేప్ అన్నీ ఒకటేలాగా వచ్చేస్తాయి అన్నమాట. అలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. దానికి వెన్న రాసుకున్నాము. కొంచెం ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని అప్పాలు తయారు చేసుకోవాలి. సో చూసారు కదా, ఇప్పుడు నేను ఎలా అయితే తయారు చేస్తున్నానో అలాగా కొన్ని తయారు చేసేసుకుందాం. ఇలా అప్పాలు మనం తయారు చేసేసుకుంటున్నాం. చూసారా, ఇంకా 3 అలా తయారు చేసుకున్నాం, మంచిగా కాలుతున్నాయి కదా. అలాగే వాటిని ఇంకొకసారి తిప్పేసుకుందాం. ఇంకా ముఖ్యంగా ఆధునిక శాస్త్ర ప్రకారంగా కూడా చిలకడ దుంపలలో ప్యాంటోథెనిక్ యాసిడ్ అనే ఒక విటమిన్ బి కాంప్లెక్స్లో ఒక విటమిన్ అనేది మనకు అధికంగా లభిస్తుంది. ఇది మన శరీరానికి సంబంధించిన అనేక కార్యక్రమాలు చేయడానికి అంటే ఫంక్షనింగ్ దాంట్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఓవరాల్గా మనకు ఒక బి కాంప్లెక్స్ విటమిన్ సప్లిమెంట్గా అనుకోవచ్చు, లేకపోతే శరీరానికి సంబంధించినటువంటి శారీరక దృఢత్వం, మానసిక దృఢత్వం అందించడానికి ఈ చిలకడ దుంపలు మనకు ఉపయోగపడతాయి. సో ఇలా మనం అప్పాలాగా చేసుకుంటే ఏంటంటే మనకి దీనిలో మనం ఖర్జూర పొడి, తర్వాత మల్టీగ్రెయిన్ ఫ్లోర్ అవన్నీ వేసుకున్నాం కదా. సో ఇవన్నీ కూడా మనకి వచ్చేటువంటి కాంప్లికేషన్స్ అంటే షుగర్, బీపీ ఇవన్నీ కూడా కంట్రోల్లో ఉంచడానికి హెల్ప్ చేస్తాయి. ఓకే, సో ఇప్పుడు చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా కానీ తీసుకొచ్చేది. సో అందరికీ కూడా ఉపయోగపడేటువంటి చిలకడ దుంప అప్పాలు రెడీగా ఉన్నాయి. ఓకే, సో విన్నారు కదా, మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా బలంగా ఉండాలి అని అంటే అటువంటి ఆహారం తీసుకోవాలి అనుకుంటే సరిపోదు, ఏదైనా తినాలి, మనం అలా ఉండాలన్నమాట. సో ఇదిగో ఇవాళ మేము చేసిన చిలకడ దుంప అప్పాలు ఆల్రెడీ మేము తయారు చేసేసాం కాబట్టి వేడిగా ఉన్నాయి. అలా తింటే ఎంత బాగుంటుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మేడంకి పెట్టుకుంటే నేనే తినేస్తాను. నేను యాక్చువల్గా కంప్లీట్ స్వీట్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను మ్యామ్, బట్ స్వీట్గా ఉంది. కొంచెం లైట్గా ఎక్కడో కొంచెం సాల్ట్ తగులుతూ ఆ కాంబినేషన్ అనేది చాలా అంటే చాలా 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 బాగుంది. ఎవరికైనా కూడా ఇట్టే నచ్చేస్తుంది అనమాట, అంత బాగుంది. సో మీరు తప్పకుండా ట్రై చేసేసేయండి. బలంగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, మనం ఏ పైన చేయగలిగేటట్టు ఉండాలి అని అంటే మానసికంగా శారీరకంగా ఉండాలి. సో మరి ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. చిలకడ దుంప అప్పాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టిన చిలకడ దుంపలు, మల్టీగ్రెయిన్ పిండి, ఉడి బియ్యం పిండి, నువ్వులు, యాలకుల పొడి, ఖర్జూరా పొడి, సైంధవ లవణం, వెన్న. చిలకడ దుంప అప్పాలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఉడికించిన చిలకడ దుంపలు వేసి మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. అందులో అరకప్పు మల్టీగ్రెయిన్ పిండి, అరకప్పు ముడి బియ్యం పిండి, పావు కప్పు ఖర్జూరా పొడి, కొద్దిగా నువ్వులు, 1 చెంచా యాలకుల పొడి, పావు చెంచా సైంధవ లవణం వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని బటర్ వేసి వేడి చేసుకోవాలి. మరొక వైపు కలుపుకున్న చిలకడదుంప మిశ్రమాన్ని అప్పాల్లా ఒత్తుకొని వేడైన ప్యాన్ మీద వేసి 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకుంటే శరీరానికి, మానసిక దృఢత్వానికి ఎంతగానో ఉపయుక్తకరమైన, అలాగే బి కాంప్లెక్స్ సప్లిమెంట్గా ఉపయోగపడే చిలకడదుంప అప్పాలు రెడీ.